హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చేసుకుందాము. పోహా మిక్సరు. ఈ మిక్సర్ అనేది టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. డీప్ ఫ్రై చేయకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి, ఈవినింగ్ టైమ్ స్కూల్ నుంచి వచ్చినాక పెట్టడానికి అందుకు చాలా బాగుంటాయి. అంతేకాకుండా మనం జర్నీ చేసే టైంలో ఈజీగా క్యారీ చేయవచ్చు. వీటిని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 20 నుంచి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అందుకు మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వెంటనే వాళ్ళకి తినడానికి స్నాక్స్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులను ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనం జల్లించుకొని తీసుకోవడం వల్ల కొంచెం పౌడర్ టైప్ ఉంటుంది కదా, అది అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా జల్లించుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక మందంపాటి కడాయి పెట్టేసుకొని దీంట్లోకి జల్లించుకున్న అటుకులను వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే కలర్ వచ్చేస్తాయి, కానీ అటుకులు అనేది క్రిస్పీగా రావు, మెత్తగా ఉంటాయి. మనకు కనీసం ఒక 8 నుంచి 10 మినిట్స్ పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి. మనం ఒకసారి చెక్ చేసాము అంటే ఇలా క్రష్ చేసి చూసాము అంటే ఇలా క్రిస్పీగా అవుతాయి. లేదు అంటే కొన్ని నోట్లో వేసుకొని చూసాము అంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉన్నాయా లేదా అనేది అర్థమవుతుంది. సో ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ సేమ్ అదే కడాయిలోనే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీల క్వాంటిటీ అనేది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి పల్లీలు వేగిన తర్వాత వీటిని తీసుకొని మనం క్రిస్పీగా వేయించుకొని పెట్టుకున్నటువంటి అటుకుల్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే కప్పుతోనే 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేయించకుండా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, ఇలా వేయించైనా వేసుకోవచ్చు. సో ఇలా కొద్దిగా వేయిన తర్వాత ఈ పప్పును కూడా తీసుకొని పల్లీలు అండ్ అటుకులలో వేసేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే ఆయిల్లోనే 1/2 కప్పు కాజు పలుకులు వేసుకోవాలి. ఈ కాజు పలుకులు అనేది మీకు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోండి, బాగుంటాయి. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి వీటిని కూడా వేయించుకొని వేసేసుకోవాలి ప్లేట్లోకి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు, వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని సేమ్ అదే విధంగానే ఆ ప్లేట్లో వేసేసుకోవాలి, అటుకుల ప్లేట్లో. నెక్స్ట్ సేమ్ అదే ఆయిల్లోనే జీలకర్ర అండ్ ఆవాలు వేసుకొని కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చి కారం పొడి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో. ఈ టైంలో వేయకుండా లాస్ట్లో వేసుకోవాలి మీరు కారం పొడి కావాలి అంటే. సో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకు అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యి పచ్చి స్మెల్ పోయేంత వరకు పసుపు అనేది వేయించుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఫైనల్గా 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని బాగా కలిపేసుకోవడమే. నువ్వులు అనేది స్టార్టింగ్లో వేస్తే మాడిపోతాయి. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసి ఒక 2 సెకండ్స్ అలా కలిపేసామంటే మనకు నువ్వులు కూడా ఆ వేడికి వేగిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నటువంటి అన్నీ తీసుకొని ఈ బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సైడ్ నుంచి కలుపుకోవాలి. అటుకులు అనేది విరగకుండా ఇలా సైడ్ నుంచి కలుపుకుంటే మనకు సరిపోతుంది. తర్వాత మీరు ఒకవేళ ఇలా కలపడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఇలా టాస్ చేసుకోవచ్చు. ఇలా టాస్ చేసుకున్నా కూడా బాగా కలుస్తాయి అన్నమాట. సో ఇలా అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా, డీప్ ఫ్రై లేకుండా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టండి. టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా. పిల్లలనే కాదు, ఇవి చేసాము అంటే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.